హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న కార్ వచ్చేసరికి మన సబ్స్క్రైబర్ అండ్ మన ఫ్రెండ్ అయినటువంటి అభిగారిదండి. ఈ వెహికల్ అయితే సేల్కి అయితే ఉంది. వెహికల్ చూడొచ్చు, హోండా సిటీ 1.5 లీటర్ విఎక్స్ మాన్యువల్ గేర్ బాక్స్, మీకు ఐడిటెక్ డీజిల్ కార్ అండి. ఇది సన్ రూఫ్ వేరియంట్ టాప్ ఎండ్ కార్ అండి. ఇది కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ అనమాట. వెహికల్ అయితే మాత్రం ఎక్సలెంట్ మెయింటెనెన్స్లో ఉందండి. ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి మీకు 4/2017లో ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 1/8/2017లో వెహికల్ రిజిస్ట్రేషన్ కాబడింది. అలాగే మీకు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అప్ టు మీకు 31/7/2032 వరకు వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ ఉందండి. వెహికల్కి అయితే ఇన్సూరెన్స్ లేదండి, మీరు చేయించుకోవాలి. వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉందండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. షోరూమ్ మెయింటెనెన్స్ వెహికల్ అనమాట. వెహికల్ ఓనర్ అభిగారు వచ్చేసరికి సెకండ్ ఓనర్ అండి. ఫస్ట్ ఓనర్ వచ్చేసరికి మీకు అడ్వకేట్ అనమాట. కారుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్తానండి, వీడియో మొత్తం చూడండి. ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ చూడొచ్చు. ఇది వచ్చేసరికి మీకు 60-65% మీకు టైర్ అయితే కండిషన్ ఉందండి. ఎలా వీల్స్తో మంచి ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ అయితే లేవు. ఒరిజినల్ కండిషన్ ఉంది బండి అంతా కూడా, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలోని. అలాగే మీకు రైట్ సైడ్ ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవండి, నీట్ కండిషన్లో ఉంది. రియర్ సెక్షన్లో మీకు టైర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు 60% పైనే మీకు టైర్ కండిషన్ అయితే ఉంది. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. ఒరిజినల్ ఉన్నాయి మొత్తం పార్ట్స్ అన్నీ కూడా, ఎక్కడ కూడా మార్చబడలేదు. రియర్ సెక్షన్లో ప్రొఫైల్ చూడొచ్చు, నీట్ కండిషన్లో ఉంది. వాష్ చేయలేదండి, వాష్ చేస్తుంటే ఇంకా బాగుండేది. అలాగే మీకు రియర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చండి. ఇది కూడా మీకు 60% పైనే మీకు టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి, ఒరిజినల్ ఉంది వెహికల్. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కూడా చూడొచ్చండి, ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవండి, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. అలాగే ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చు. ఇది కూడా మీకు 70% వరకు మీకు టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవు. ఓవరాల్గా నేను మొత్తం పార్ట్స్ అన్ని మీకు చూపిస్తానండి వీడియో, మీరు మొత్తం వీడియో అంతా చూడండి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన రైట్ సెక్షన్లో మీకు డోర్ కండిషన్ చూపిస్తానండి. ఇప్పుడు చూడొచ్చు క్లియర్గాని. డోర్కి ఎలాంటి డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ లేదంటే డన్స్ పడడం కానీ లేదంటే రస్ట్ పడడం కానీ ఏం లేదండి. ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయి. జంక్షన్ చూడొచ్చు, ఒరిజినల్ ఉందండి, ఎక్కడ కూడా ఏ బోల్ట్ మార్చబడలేదు. అలాగే మీకు రబ్బర్ ఓపెన్ చేసి మీకు పిల్లర్ కండిషన్ కూడా చూపిస్తున్నాను. ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. అలాగే బ్రాకెట్స్ కూడా చూడొచ్చండి, ఏ బోల్ట్ కూడా ఓపెన్ కాలేదు. మంచి కండిషన్లో ఉన్న కార్ అండి, ఎవరు తీసుకున్నా మంచి వెహికల్ అవుతుంది, ఇది ఖచ్చితంగా చెప్పగలను. నెక్స్ట్ మీకు రైట్ సెక్షన్లో రియర్ డోర్ చూడొచ్చండి. ఇది కూడా ఒరిజినల్ ఉంది, ఎలాంటి రస్ట్ లేదండి, డ్యామేజ్ లేదు, మంచి కండిషన్లో ఉంది. అలాగే జంక్షన్ కూడా చూడొచ్చు. మీకు ఇప్పుడు రబ్బర్ బెడ్ ఓపెన్ చేసి పిల్లర్ కండిషన్ కూడా చూపిస్తాను చూడండి. వెహికల్ అయితే వాష్ చేయలేదండి, వాష్ చేస్తే ఇంకా నీట్గా ఉండేదన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఖచ్చితంగా నేనైతే చెప్తాను మీకు. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ రియర్ సెక్షన్లో డోర్ కండిషన్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి క్లియర్గాని. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మేమైతే మాత్రం మా టీంతో వెళ్ళి వెహికల్ యొక్క కండిషన్ అంతా చెక్ చేసిన తర్వాతే వెహికల్ అయితే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉందండి, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు, ఎక్కడ స్క్రాచెస్ లేవు, డ్యామేజ్ లేదు, ఒరిజినల్ పెయింట్తో ఉంది బండి అంతా కూడా మీకు. అందుకే ఈ వెహికల్ అయితే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. వెహికల్ అయితే ఎక్సలెంట్ వెహికల్, మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదండి. ఏ డోర్ కానీ గ్లాసెస్ కానీ ఏమీ మార్చబడలేదండి, అన్నీ కూడా ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయి. అలాగే చూడొచ్చు, జంక్షన్ చూడొచ్చు. అలాగే ఫ్రంట్ సెక్షన్లో మీకు లెఫ్ట్ సైడ్ కూడా బ్రాకెట్స్, డోర్ బ్రాకెట్స్ కూడా చూడొచ్చండి. రబ్బర్ బెడ్ ఓపెన్ చేసి మీకు పిల్లర్ కండిషన్ కూడా చూపించడం జరుగుతుంది. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. వెహికల్కి సంబంధించి పిన్ టు పిన్ నేనైతే చూపించడం జరిగిందండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఖచ్చితంగా మీరైతే వెహికల్ తీసుకొచ్చండి, వాష్ చేస్తే ఇంకా నీట్గా కనిపించేది అనమాట. బానెట్ ఓపెన్ చేసి మీకు కండిషన్ కూడా చూపించడం జరుగుతుంది. ఒరిజినల్ ఉందండి, బానెట్ డోర్ కూడా చూడొచ్చండి, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. మళ్ళీ చెప్తున్నానండి, ఏ పార్ట్ కూడా మార్చబడలేదు, షోరూమ్ నుంచి వచ్చిన పార్ట్స్ అన్నీ ఉన్నాయండి. రైట్ సైడ్ అప్రాన్స్ చూడొచ్చు, ఒరిజినల్ ఉంది, పేస్టింగ్ ఎక్కడ మిస్ అవ్వలేదు. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ అప్రాన్స్ కూడా చూడొచ్చండి, ఒరిజినల్ పేస్టింగ్ ఉందండి. అలాగే బ్యాటరీ కూడా న్యూ కండిషన్ ఉంది. ఇంజిన్ పై క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుండేది, క్లీన్ చేయాల్సి ఉంటుంది అనమాట, అంతకు మించి ఏం కాదండి. ఇంజిన్ కండిషన్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉందండి, చాలా బాగుంది. మేమైతే మాత్రం మా టీంతో చెక్ చేయడం జరిగిందండి, మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. వీడియోలో మీకు అన్ని డోర్స్ చూపించడం జరిగింది. అలాగే డిక్కీ డోర్ కూడా ఓపెన్ చేసి మీకు కండిషన్ చూపిస్తాను చూడండి. చూడొచ్చు, ఒరిజినల్ పేస్టింగ్, ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు, నీట్ కండిషన్లో ఉందండి, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. జంక్షన్స్ కూడా చూడొచ్చండి, ఒరిజినల్ పేస్టింగ్ ఉంది. అలాగే మీకు ఒరిజినల్ కలర్లో ఉందండి పెయింట్లోని. అలాగే మీకు స్టెఫిన్ టైర్ కూడా చూడొచ్చండి. ఇది వచ్చేసరికి మీకు 60% మీకు స్టెఫిన్ టైర్ ఉందండి, చూడొచ్చు క్లియర్గా, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వెహికల్ సంబంధించి అయితే మాత్రం ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవండి, మంచి కండిషన్లో ఉంది కారు. ఎందుకంటే చాలా నీట్ మెయింటెనెన్స్ చేశారు కస్టమర్ అయితే మాత్రం. మళ్ళీ చెప్తున్నా, వాష్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఈ కార్ అయితే మాత్రం 1,36,000 తిరిగిందండి కిలోమీటర్లు వచ్చేసరికి. కానీ 1 lakh సర్వీస్ అయితే అయిపోయిందండి. వెహికల్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు.
ఈ వెహికల్ మీకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తాయండి, క్రూజ్ కంట్రోల్ వస్తుంది. సేఫ్టీ పరంగా మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది చూడొచ్చు ఇక్కడ. అలాగే మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా చూడొచ్చు. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా మీకు 2 ఎయిర్ బ్యాగ్ ఉంటుందన్నమాట అండి. ఏసీ చిల్డ్ ఏసీ ఉందండి. అలాగే మీకు రివర్స్ క్యామ్ ఉంది, టచ్ స్క్రీన్ ఉంది. అలాగే మీకు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. అలాగే మీకు ఇక్కడ చూడొచ్చు కీలెస్ ఎంట్రీ అండి, స్టార్ట్ చేసుకునే బటన్ కూడా ఉంది దీనికి. ఇది మీకు 6 గేర్స్కి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. గేర్స్ అయితే చాలా స్మూత్గా పడుతున్నాయి అనమాట, ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇంటీరియర్ కండిషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి. ఇక్కడ మీకు హ్యాండ్ హోల్డింగ్కి ఈ విధంగా కూడా ఇచ్చారు. అలాగే మీకు యూటిలిటీ బాక్స్ కింద కూడా దీన్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి, ఒరిజినల్ సీట్ కవర్స్. ఎక్కడ కూడా కనీసం చిన్న చిరుగు కూడా లేదండి, ఏ పార్ట్ కూడా మార్చబడలేదు. ఈ వెహికల్కి 4 పవర్ విండోస్ వస్తాయండి. అలాగే మీకు పవర్ స్టీరింగ్ విత్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ ఉంటుందండి. అలాగే మీకు చూడొచ్చు సన్ రూఫ్ వేరియంట్ అండి, ఇది టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. సన్ రూఫ్ వర్కింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది. చిల్డ్ ఏసీ ఉందండి. ఇంటీరియర్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదండి, మంచి కండిషన్ ఉన్న కారు అనమాట. ఎవరు తీసుకున్నా సరే మంచి కారు మీరు తీసుకున్నట్టు అవుతుంది. చూడొచ్చు సీట్ కవర్స్, బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చండి. వెహికల్కి అయితే మాత్రం ఫీచర్స్ పరంగా మంచి ఫీచర్స్ ఉంటాయి. ఇంజిన్ ఇమ్మొబిలైజర్ సిస్టమ్ ఉంటుంది, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ ఉంటుంది, చైల్డ్ సేఫ్టీ లాక్ ఉంటుంది. చాలా ఫీచర్స్ ఉంటాయండి వెహికల్కి అయితే మాత్రం. మంచి కార్ ఇది, టాప్ అండ్ కార్ అనమాట. మైలేజ్ కూడా మీకు 20+ మైలేజ్ కూడా, కిలోమీటర్స్ మైలేజ్ కూడా ఇస్తుందండి. ఒక్కసారి మనం ఇంటీరియర్ క్లీనింగ్ అండ్ బాడీ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడొచ్చు ఇక్కడ మీకు ఏసీ రియర్ విండ్స్ కూడా ఉన్నాయండి. చిల్డ్ ఏసీ ఉంది వెహికల్కి అయితే మాత్రం. అన్నీ వర్కింగ్లో ఉన్నాయండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. మంచి కండిషన్లో చాలా జాగ్రత్తగా నీట్గా యూజ్ చేశారండి వెహికల్ అయితే మాత్రం. మీరు ఖచ్చితంగా మేము చెప్తున్నామండి, వెహికల్ అయితే మేము చెక్ చేస్తాం కాబట్టి చెప్తున్నాం. మేము చూసిన వెహికల్స్లో ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుందండి. మన ఛానల్లో మీకు నీట్ కండిషన్ ఉన్న వెహికల్స్ మాత్రమే మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఏ ప్రాబ్లం లేని వెహికల్స్ మాత్రం మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తామండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ మాత్రమే చేస్తామన్నమాట. చూడొచ్చు క్లియర్ కానీ వెహికల్ అయితే బాడీ వాష్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచ్ లేదు, డ్యామేజ్ లేదు. ఇక్కడ మాత్రం చిన్న డ్యామేజ్ ఉందండి, ఇది స్క్రాచ్ ఉంది లైట్గా, పెద్దదేం కాదు, మైనర్ అండి ఇది. మిగతా విషయాల్లో మాత్రం ఎక్కడ గ్లాసెస్ వైజ్ కానీ డోర్స్ వైజ్ కానీ ఏ పార్ట్ కూడా మారలేదండి. పిన్ టు పిన్ నేను ప్రతిదీ కూడా వీడియోలో చూపించడం జరిగింది. కార్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. ఇది ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ అనమాట. ప్రత్యేకించి చెప్పడం మర్చిపోయాను, ఇది 9 టోటల్ వెహికల్ అండి. నెంబర్ కూడా కస్టమర్ అయితే వేయించుకోవడం జరిగిందనమాట. 9 టోటల్ వెహికల్. చూడొచ్చు కలర్ అయితే మాత్రం మంచి కలర్, ఇది చాలా అఫీషియల్గా ఉంటుంది. చాలామంది దీనికి ఫ్యాన్ బేస్ కూడా ఉంటారండి ఈ కలర్కి. వెహికల్ అయితే మాత్రం టాప్ అండ్ వెహికల్ ఇది, ఎలా వీల్స్తో వస్తుందన్నమాట. మీకు ఏబిఎస్ బ్రేకింగ్ కూడా ఉంటుంది సేఫ్టీ పరంగానే. 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి. మళ్ళీ చెప్తున్న వెహికల్ గురించి, హోండా సిటీ 1.5 లీటర్ విఎక్స్ మాన్యువల్ గేర్ బాక్స్ అండి, ఐడిటెక్ డీజిల్ కార్ అండి. ఎక్సలెంట్ మైలేజ్ వస్తుందండి కార్ అయితే మాత్రం. మంచి కండిషన్లో ఉన్న కార్ ఇది, ఖచ్చితంగా మీరైతే తీసుకోవచ్చండి. ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే, అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే వ్యూయర్స్ కానీ ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, కాల్ చేసి రండి. లొకేషన్కి వచ్చి మీరు వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత మీరైతే మాట్లాడుకోవచ్చు. కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి మీకు 6,80,000 చెప్తున్నారండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ కాదు, స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. పెద్దగా బార్గెన్ అయితే ఉండదండి, ఎందుకంటే ఈ వెహికల్కి మంచి డిమాండ్ ఉందండి. మీకు తెలియదు ఏం కాదు, 2017 మోడల్ కాబట్టి మంచి వెహికల్ ఇది. సో మీరైతే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫైనల్గా చిన్న రిక్వెస్ట్ అండి, అదేంటంటే చాలామంది ఫేక్ కాల్స్ అయితే చేస్తున్నారు. ఒకవేళ ఈ వెహికల్ మీకు కావాలంటేనే మాకు కాల్ చేయండి, ఫేక్ కాల్స్ అయితే దయించి చేయొద్దండి. నెక్స్ట్ మీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇలాంటి వీడియోలు ముందు మంచి మంచి కార్స్ మీకు జెన్యూన్గా నేను చెప్పడం జరుగుతుందన్నమాట. సో అర్థం చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.